ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మేము ఈరోజు అనుకోకుండా 300 ఏళ్ల నాటి కృష్ణ మందిరంని దర్శించుకున్నాము. ఈ గుడి కిస్మత్పూర్లో ఉన్నట్టు మాకు ఈ మధ్యలోనే తెలిసింది. ఈ గుడిలో కృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేతంగా కొలువై ఉన్నారు. ఇది చాలా అరుదు కదండి. మనం ఏ కృష్ణ టెంపుల్లో చూసినా రాధాకృష్ణ సమేతంగా ఉంటారు. ఈ గుడిని రినోవేషన్ ఈ మధ్యలోనే జరిగింది. అందులో భాగంగా కొత్తగా వినాయకుడు, శివుడు, అమ్మవారు, శ్రీ సీతారామస్వామి మందిరము, ఆంజనేయ స్వామి మందిరము నిర్మించారు. చాలా చాలా విశాలంగా ఈ గుడి ప్రాంగణం అనేది ఉంది. ఈ గుడిలో ఇంకా కళ్యాణ మండపం, పార్కింగ్ ఫెసిలిటీ ఇవన్నీ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ సీతారామస్వామి, లక్ష్మణ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నాము. ఎగ్జాక్ట్లీ రామునికి ఎదురుగా ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి కూడా 300 ఏళ్ల నాటి విగ్రహమే. ఇక్కడ పునఃప్రతిష్టాపన అనేది జరిగింది స్వామి ఎదురుగా. ఇప్పుడు మనం వెళ్తోంది శివుని మందిరంలోకి. ముందుగా మనం ఇక్కడ వినాయకుడిని దర్శించుకుంటున్నాము. దాని తర్వాత శివుణ్ణి. ఇక్కడ శివుడికి నిత్య అభిషేకం జరుగుతుంది. తర్వాత అమ్మవారిని ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారు కదండి. కృష్ణాష్టమి సందర్భంగా ఇలా మా కృష్ణయ్యని రుక్మిణి సత్యభామ సమేతంగా దర్శనం అనేది ఇలా జరిగింది. నచ్చినట్లయితే లైక్ చేయండి.